రైట్ ఇక అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో మనం ఈ యొక్క న్యూస్ పేపర్ చూసాం. రైట్, జగన్ పాపాలు తేల్చాలంటే మరో కాగు కావాలేమో అంటూ కూడా మరొక అంశం చూస్తూ ఉన్నాం. ఇక పంచాయతీల నుంచి తీసుకున్నటువంటి నిధుల్ని డిస్కంలకు ఇవ్వలేదు, విషవలయంలో ఉన్నాం, బయటపడేందుకు సమయం పడుతుంది, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు వ్యాఖ్యలు చేసినటువంటి ఈ యొక్క అంశాన్ని మనం చూడొచ్చు. నవబంధం 9 కీలక రంగాల్లో మరింత ముందుకు సాగాలని భారత్ రష్యా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం. మోదీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సులో అంగీకారం. ఇక భారత ప్రధానికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్నటువంటి ప్రధాని మోదీ అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. ఇక అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైకాపా ప్రభుత్వ అనుచిత ప్రవర్తన, అధికార యంత్రాంగం పట్ల గత సర్కార్ తీసుకున్నది ఇదే నిర్ణయం అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. రైట్, ఇక వైకాపా అంటగాగి వీఆర్ఎస్తో ఇంటికేగి అంటూ కూడా మరొక అంశం చూస్తున్నాం. ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ, ప్రభుత్వ ఆమోదం సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి, కూటమి ప్రభుత్వం వస్తే పనిచేయనంటూ అప్పట్లో వ్యాఖ్యలు. మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా వ్యవహరించారనే ఆరోపణలంటూ కూడా మరొక చూస్తున్నాం. ఇక ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక 2 ఏళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి, 2026 నాటికి అందుబాటులోకి తెస్తాం అంటూ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి చేసినటువంటి అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 5 కోట్ల మందికి ఆరోగ్య బీమా విధి విధానాలు రూపొందించండి, ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం ఆదేశం. కొత్త వైద్య కాలేజీల నిర్మాణం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఒక్కో కళాశాల నిర్వహణకు ప్రభుత్వంపై ఏటా 135 కోట్ల భారం పడుతుంది అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అంశం చూడొచ్చు. ఇక ప్రక్షాళన ఆరంభం, జగన్ వీర విధేయులపై కొరడా, సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్తో మొదలంటూ కూడా మరొక అంశం చూస్తూ ఉన్నాం. టారిఫ్కు కట్టడి, కోతలు లేని కరెంట్ ఇస్తాం, ఇంధన రంగాన్ని గాడిలో పెడతాం, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్. శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. జగన్ తీరుతో వినియోగదారులకు నరకం, పేదలపై భారం వేసి పెత్తందారులకు మేలు. పీపీఏలను రద్దు చేయబోం, గృహాలకు స్మార్ట్ మీటర్లపై సమీక్షిస్తాం, వ్యవసాయ పంపు సెంటర్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం, సోలార్ ప్యానెళ్ల యోచన, సామాన్యులు మేధావులు మీడియా సలహాలు తీసుకుంటామంటూ కూడా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కష్టాల్లో మరొక అంశం చూస్తున్నాం. కష్టాల కడలిలో కరెంట్, జగన్ షాక్లతో కనారిల్లిన విద్యుత్ రంగం. నాడు బాబు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ కొంటే కానీ లేని స్థితికి నేడు రాష్ట్రం అంటూ విద్యుత్ రంగ భారం 1,28,503 కోట్లు. సెకీ ద్వారా దొడ్డిదారిన అదానికి 7,000 మెగావాట్ల సోలార్ కొనుగోలుతో 96,250 కోట్ల భారం. విద్యుత్ రంగంలో 3.0 రావాల్సిందే. శ్వేతపత్రంలో కళ్ళు చెదిరే నిజాలు. ఇక ఆంధ్రజ్యోతి కథనాలన్నీ అక్షర సత్యాలని తెల్లమంటూ కూడా మరొక అంశం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే విద్యుత్ని అంటే జగన్ షాక్లతో కనారిల్లిన విద్యుత్ రంగం. నాడు బాబు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ కొంటే కానీ మిగులు ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు అంటే మరొక అంశం చూస్తా ఉన్నాం. నకిలీ కంపెనీలు బలవంతపు చాకరీ, అమెరికాలో 4 తెలుగువారి అరెస్ట్, వారిలో ఒకరు మహిళ. 100 మందికి పైగా ఉద్యోగులతో అక్రమంగా కంపెనీల నిర్వహణ. అమెరికా వ్యాప్తంగా పలు చోట్ల ఈ నెట్వర్క్ ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. వారారుకు మహార్దశ, కేంద్ర బడ్జెట్లో 5 నుంచి 10,000 అంచనాలతో ఔటర్ రింగ్ రోడ్డుకు ఇప్పటికీ అంగీకారం తెలిపింది. దాంతోపాటు జగన్ నిర్లక్ష్యంతో 8,000 కోట్ల వ్యయం పెంపు అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. పూరి రత్న భండార్ను 14న తెరవాలి అంటూ కూడా మనం చూస్తున్నాం. అవసరమైతే తాళం విరగొట్టాలి, జగన్నాథ మందిర కమిటీకి ఉన్నత స్థాయి సంఘం సిఫారసు చేసినటువంటి ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. రైట్, ఇక చూస్తున్నాం. టీటీడీ మాకే కావాలి, చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్న టీడీపీ జనసేన. టీడీపీ నుంచి రేసులో అశోక్ గజపతి రాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామ, అలాగే నాగబాబు కోసం పావులు కదుపుతున్న జనసేన అంటూ కూడా మరొక అంశం చూస్తున్నాం. ఈ ఏడాది డిఎస్సి లేనట్టే, డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి. టెట్ జూలై 2024 షెడ్యూల్లో మార్పులు, ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్కు వాయిదా.
నవంబర్లో టెట్ ఫలితాలు 3 నెలల తర్వాత డిఎస్సి ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆందోళనతో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, ఇక కరెంటు పైన వైట్ పేపర్ లైట్ తీసుకో, కరెంటు పైన కోతలే. సో పొంతం లేని లెక్కలు, అర్థం లేని ఆరోపణలు. తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనిది ఈ బాబే. ట్రాన్స్మిషన్ ఛార్జీ లేని సెకీ విద్యుత్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల కోసమే అధికారిక అంటూ వక్రభాష్యం. థర్మల్ బ్యాక్ డౌన్ చేసి విద్యుత్ సంస్థలపై అదనపు భారం వేసి ఆ నెపంతో గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం. మిగులు విద్యుత్ ఉండగా అధిక ధరలకు పీపీఏలు కుదిర్చి డిస్కంలను అప్పుల కుప్పలు చేసిన టీడీపీ. ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి జాప్యం చేసిందే చంద్రబాబు. వాస్తవాలు దాచి విద్యుత్పై వైట్ పేపర్ పేరుతో సీఎం చంద్రబాబు ఫీట్లు. టారిఫ్ పెంపు, ట్రాఫ్ తగ్గింపుపై మాట దాటివేత అంటూ కూడా ఒక అంశంగా చూడొచ్చు. విద్యుత్ రంగానికి అపార నష్టం అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మనం ఇంతకుముందు చూసాం విద్యుత్కి సంబంధించినటువంటి అంశం. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాము. కార్తెలు కరిగిపోవట్టే, కాలం ఆగిపోయా, రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం, ఆందోళనలో రైతాంగం అంటూ కూడా చూస్తా ఉన్నాం. దుక్కుల్లోనే ఎండిపోతున్న విత్తనాలు, ముదురుతున్న నార్లు. ఈసారి పంటల సాగు అంచనా 1.31 కోట్ల ఎకరాలు ఇప్పటి వరకు సాగైంది 50 లక్షల ఎకరాలే. మొత్తం సాగు 35%. జోరు వానలు పడితేనే సాగు ముందుకు సాగేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆ కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్ ఏం చెప్తారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ వద్దన్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ సీనియర్ ఆఫీసర్ ఎంత చెప్పినా వినిపించుకొని గత ప్రభుత్వం సంస్థ నుంచి బయటకు వచ్చేసిన ఇంజనీర్ అంటూ చూస్తూ ఉన్నాం. ఆయనను కూడా విచారణకు పిలవాలి. జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇక మరికొందరు ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించే యోచనలో కమిషన్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కీలక సమాచారం కమిషన్కి ఇవ్వనున్న వెతిరే శ్రీరామ్ శుక్రవారం లేదా సోమవారం జ్యుడిషియల్ కమిషన్కు ముందు త్వరలోనే మాజీ ఇరిగేషన్ సెక్రటరీల విచారణ కూడా జరిగేటువంటి అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, ఇక ఫిరాయింపులపై మేం చేసింది తప్పే, బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలో 10 మంది ఓడిండ్రు, హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు దూరమైనందునే ఓడిపోయామని కామెంట్ చేశారు. ఢిల్లీలో కేటీఆర్తో కలిసి రిపోర్టర్లతో చిట్చాట్ నిర్వహించారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. అలాగే ఓటమికి జనాలను నిందించలేం, మా వైఖరి మారాలంటూ కూడా కేటీఆర్ వెల్లడి చేసినటువంటి అంశం చూస్తా ఉన్నాక ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని తెలిపినటువంటి సందర్భం ఇక్కడ చూస్తున్నాం. గల్లీల్లో ముఖం చూపించలేకనే ఢిల్లీలో తిరుగుతున్నారు అంటూ కూడా ఇక్కడ చూస్తున్నారు. కేటీఆర్ హరీష్ రావుపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. రైట్, ఇక నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు, విద్యార్థుల శవాల మీద బీఆర్ఎస్ను బతికించుకోవాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి విషయాలు చూస్తున్నాం. నిరుద్యోగులు ఒకవైపేమో ఓయూ క్యాంపస్లో అయితే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులు రోడ్డెక్కినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలు కూడా అంటే విద్యార్థినులు కూడా అక్కడ రోడ్డెక్కారు, మాకు ఉద్యోగాలు కావాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి. కీప్ వాచింగ్ 6 TV.